కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మరొక 2 రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. జ్యోతిష్యులు కూడా షాక్ అవుతున్నారు. పనులన్నీ పక్కన పెట్టేయండి. ఆలస్యం వహించొద్దు. వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒక వ్యక్తి కారణంగా 100% మరొక 2 రోజుల్లో ఈ రాశి వారి జాతకులు ఇదే జరుగుతుంది. ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే తర్వాత కొన్ని సమస్యలు అయితే తప్పక చూస్తారు. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క గ్రహ గోచర రీత్యా ఇలాగే జరగబోతుంది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించరు. అయితే ఆ వ్యక్తి ఎవరు, అసలు మీకే ఎందుకు ఇలా జరుగుతుంది, శుభ ఫలితాలు కలగబోతున్నాయా, అశుభ ఫలితాలు కలగబోతున్నాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు వీరు ఎదగడమే కాదండి, ఇతరులు కూడా ఎదగాలని కోరుకుంటారు. అందరికీ సహాయాలు అందించడం ఈ రాశి జాతకులకు చాలా ఇష్టము. వీరి సంతోషాన్ని ఎదుటి వారి యొక్క మోములో చూసి సంతోషపడిపోతూ ఉంటారు, సరదా పడిపోతూ ఉంటారు. ఎదుటి వారి నవ్వు వీరికి మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ రాశి జాతకులకు పరోపకార బుద్ధి కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా అప్పుడప్పుడు తెచ్చిపెడుతుంది. వీరు ఏదో చేసినా, ఏదో చేద్దాము అనుకున్నా ఎదుటి వారికి మాత్రం అపార్థంగానే కనిపిస్తుంది. వీరు చేసే సాయం వారికి అక్కరకు రాకపోగా వారికి ఇబ్బందిని కలగచేస్తుంది. అధిక మంచితనంతో ఎదుటి వారిని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా వీరికి ఎదురవుతాయని చెప్పుకోవచ్చును. అయితే తులారాశి వారి జాతకులు గుర్తుపెట్టుకోండి, మీకు రానున్న 2 రోజుల్లో ఒక వ్యక్తి రీత్యా ఇదే జరగబోతోంది. మీరు ఒక వ్యక్తి కారణంగా విపరీతమైన అదృష్టాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వారి తోడు మీకు ఓదార్పును ఇస్తుంది. వారి మాటలు మీకు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. అందులో ఏమీ సందేహం లేదు. సరిగ్గా మరొక 2 రోజుల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి కారణంగా మీరు ఖచ్చితంగా జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు. అయితే కొన్ని రకాల ప్రతికూల ఫలితాలు కూడా ఇక్కడ కానవస్తున్నాయి. నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి మూలకంగా ఇటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి కలగబోతున్నాయని చెప్పొచ్చు. అయితే వాటిని ముందుగానే తెలుసుకోండి. తులారాశి జాతకులు వాటిని తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి. ఇక మీదట మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పుకోవచ్చు. మరి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. ఇలా తెలుసుకోవాలంటే వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాశి వారిలో ఉండేటటువంటి ఎవరినైనా సరే వీరి యొక్క భావాలు ఆదర్శవంతంగా ఉంటాయి, మార్గదర్శకత్వంగా ఉంటాయి, అందుకే ఆకర్షిస్తూ ఉంటాయి. వీరి సెలక్షణలు అందరికీ కూడాను ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చడమే కాదండి, ఇందువల్లనే వీరికి ఇబ్బందులు కూడా వస్తాయని చెప్పొచ్చు. అవి ఎదుటి వారికి అసూయకరంగా మారిపోతాయి. ఈ రాశి వారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. జీవితంలో జరిగిన నిరాదరణకు భవిష్యత్తుకు పునాదులుగా వేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. తాము పడిన కష్టాలు ఇతర కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా పడకూడదని శత్రువులను దెబ్బతీయకుండా ఆలోచనతో ఖచ్చితంగా వారికి అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటారు. సంతానం పరంగా చక్కని అనుభవం ఉన్నా కూడా తమ భావాలను ఇతరుల మీద రుద్దరు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లు సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలు అన్వేషిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోయి ప్రతిఘటించే తత్వం అస్సలు కాదు. వృత్తి, వ్యాపార పరంగా కొన్ని రకాల రహస్యాలు కాపాడుకోవడం పైన కీలకమైన శ్రద్ధను అయితే తప్పక పెడతారు. ఇతరుల
ఇతరుల అవసరాలను తీర్చేందుకు ముందడుగు వేస్తూ ఉంటారు. మీరు కొంతమేరకు వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఖచ్చితంగా మరొక 2 రోజుల్లో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది. ఖచ్చితంగా వీళ్ల జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇది మీకు శుభ లగ్నంగానే చెప్పుకోవచ్చును. బుద్ధి బలాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు అయితే అందుకుంటారు. మీ యొక్క బంధుమిత్రుల్లోనే ఈ వ్యక్తి రాకపోకలు మీకు జరగబోతున్నాయి. కాబట్టి వారితో మీరు ఎంత మేరకు ఉండాలో అంత మేరకు పరిధి వరకు ఉంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలే కలుగుతాయి. అలాగే బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలు దూరంగా ఉంటాయి. ఇక శుభ ఫలితాలు వస్తాయి. మరొక 2 రోజుల్లో మీరు విజయవంతంగా తీర్చిదిద్దబడతారు. ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక కీలకమైన విషయానికి వచ్చేస్తే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఎక్కువగా వింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ వార్త మీ ఇంట్లో కూడా ఆనందాన్ని అయితే నింపుతుంది. ఇక బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. వాటికి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల సంఘటనలు తులారాశి వారి జాతకులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాయి. తులారాశి వారికి ఈ వ్యక్తి రాక కారణంగా ఎన్నో శుభ ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరొక 2 రోజుల్లో మీరు ఏదైనా నెగటివిటీని మీ చుట్టూ ఉన్నటువంటి ఏమైనా గమనించి ఉన్నట్లయితే వాటిని నెమ్మదిగా మీరు తొలగించే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంచుకోవచ్చు. మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు తప్పక అవుతారు. ఇక ఖచ్చితంగా తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ సమయంలో కొన్ని ఉన్నాయి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార సంస్థల్లో దక్షిణ దిశలో ఒక ఎరుపు రంగు జాలీని అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచినట్లయితే గనక వీలైనప్పుడల్లా కూడాను శనిదేవుణ్ణి ఆరాధించినట్లయితే గనక శుభ ఫలితాలు తప్పక మీరు పొందుకోగలుగుతారు. ఉద్యోగస్తులు అలాగే పనులు చకచకా జరిగిపోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయండి. ఇటువంటి అవకాశాలు పెరుగుతాయి. పసుపు కొమ్మును పసుపు వస్త్రంలో చుట్టుకుని ఆఫీస్ బ్యాగులో కానీ లేదా పర్సులో కానీ పెట్టుకుంటే ఇక అనుకూలమైన దాంపత్య జీవితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఎరుపు, పసుపు రంగుల్లో అలంకరించుకోండి. అలాగే మంగళవారం, శనివారం, ఆదివారం, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా ఎక్కువగా పఠించండి. అలాగే హనుమాన్ మంత్రాలు, స్తోత్రాలు కూడాను ఎక్కువగా పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదలకు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు విశిష్ట ఫలితాలు అయితే కలగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడు కూడాను కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. కావున కోపాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే గనక అంతా మేలు జరుగుతుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనే వ్యత్యాసాన్ని తప్పక మీరు గ్రహించగలుగుతారు. కావున తప్పక ఇలా చేయండి. ఈ దేవత ఆరాధన చేస్తూ ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.